టీవీ7 న్యూస్ కి స్వాగతం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది। సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికాస సంస్థ సారథ్యంలో నిర్వహించిన ఈ సాఫ్ట్వేర్ జాబ్ మేళాకి అపూర్వ స్పందన లభించింది। సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ 23 ప్రధాన సాఫ్ట్వేర్ కంపెనీలతో భాగస్వామ్యమై జాబ్ మేళాను ఏర్పాటు చేసింది। డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి 1300 మంది నిరుద్యోగ యువతీ యువకులను హాజరైన ఈ మెగా జాబ్ మేళాలో 225 మందిని ఎంపిక చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు। ఈ సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కేవలం సాఫ్ట్వేర్ రంగంలోని ఉద్యోగాలను అందించేందుకు ఏర్పాటు చేయబడిన ఈ జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందని, అధిక సంఖ్యలోని అర్హులైన యువతీ యువకులకు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారని ఆయన తెలిపారు। రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి సత్యం ఫౌండేషన్ కంకణబద్ధమై ఉందని అన్నారు। ఈ బృహత్తర కార్యక్రమంలోని తన కుమార్తె శ్రీ సత్య కృషి మరవలేనిదని ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం ప్రశంసించారు। అలాగే ఈ ప్రయత్నంలో తెర వెనుక కార్మిక శాఖ మంత్రి సుభాష్ సహకారం కూడా మెండుగా ఉందన్నారు। గురువారం జరిగిన సాఫ్ట్వేర్ జాబ్ మేళాలోని సెలెక్ట్ అయినటువంటి యువతీ యువకులకు వారం రోజుల్లోనే నియామక పత్రాలను కూడా అందజేస్తారని సత్యం తెలిపారు। రామచంద్రపురం పట్టణంలోని 2 సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఆయన తెలిపారు। అందులో డ్రోన్ కంపెనీ ఒకటి, రెండోది మరో ప్రధాన కంపెనీ అని సత్యం పేర్కొన్నారు। రామచంద్రపురంలోని ఈ కంపెనీలను స్థాపించేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లుగా సత్యం వెల్లడించారు। జిల్లాలోని నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే మరో మెగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేస్తున్నట్లుగా తెలిపారు। ఆ జాబ్ మేళాలోని సుమారుగా 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లుగా సత్యం తెలిపారు। ఈ జాబ్ మేళా విజయవంతం కావడానికి సుభాష్ టీం సభ్యుల తోడ్పాటు కూడా చెప్పుకోతగినదని సత్యం అన్నారు। ఈ కార్యక్రమంలోని వికాస ప్రతినిధి లచ్చారావు, వివిధ కంపెనీల హెచ్ఆర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు। మెగా జాబ్ మేళాలు త్వరలో పెట్టడం కూడా జరుగుతుంది। దానికి కూడా సుభాష్ గారు ఆయన కార్మిక శాఖ మంత్రి కనుక కొన్ని కంపెనీలతో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి త్వరలో ఇక్కడ అత్యధికంగా నెక్స్ట్ మెగా జాబ్ మేళాలో దాదాపు 500 మందిని తీసుకునే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి। త్వరలో కూడా ప్రకటించడం జరుగుతుంది। ఇది ఒక మా సత్యం ఫౌండేషన్ జరిగిన కృషిలో మా అమ్మాయి శ్రీ సత్య, అలాగే బ్యాక్గ్రౌండ్లో సుభాష్ గారి పాత్ర కూడా ఇందులో ఉంది। మేమందరం కూడా దీన్ని కష్టపడి ఈ రామచంద్రపురం నియోజకవర్గం చుట్టుపక్కల జిల్లాలో అన్నీ మన ఆంధ్రాలో ఇంచుమించు చాలా వరకు నిరుద్యోగులు లేకుండా చేయడానికి జరిగే కృషిలో భాగం ఇది। ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా జరిగే భాగం ఇది। దీన్ని ఇంకా విస్తరించి త్వరలో అనేక ఉద్యోగాలకి నియామకాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం।